పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 1-3 వచనాలు. అందరూ చదవండి. నేను అందరూ షారోను చదవండి. పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితునై నేనతని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జిహ్వకు మధురము. రైట్. ఈ బైబిల్ గ్రంథంలో ఈ పరమగీతం అనే బుక్ ఒక అద్భుతమైనటువంటి బుక్. కానీ మన వాళ్ళు ఎక్కువ మంది దాన్ని చదవరు, దాని గురించి ఎక్కువ ధ్యానం కూడా చేయరు. సో దేవుడు భార్య భర్తలుగా కుటుంబాలుగా ఉన్నటువంటి మనం అందరూ కూడా ఆ బుక్ చదవాలి. ఒక దైవజనుడు ఏమన్నాడంటే భార్య భర్తలు ఇద్దరు కూర్చొని ఆ బుక్ని నెలకొకసారైనా చదవాలన్నారు. అందులో 8 అధ్యాయాలు ఉంటాయి. మీరు ఒకవేళ ఈ 8 అధ్యాయాలని చదవాలనుకుంటే 25 నిమిషాల్లో కూర్చొని చదివియచ్చు. అందుకని నెలకొకసారైనా కలిపి చదవడానికి ప్రయత్నం చేయండి. అందులో ప్రియుడు చెప్పే మాటలన్నీ భర్త చదివి, ప్రియురాలు చెప్పే మాటలన్నీ భార్య చదివితే ఇంకా మధురంగా ఉంటుంది, ఇంకా బాగుంటుంది. కూర్చుందాం. కూర్చొని కొన్ని వివరాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పరమగీతం అనే బుక్లో నుంచి ఒక జంట గురించి, జంటగా ఉన్నటువంటి ఆ భార్య భర్తల గురించి లేదా ప్రియుడు ప్రియురాలు గురించి కొన్ని వివరాలు మీకు చెప్తాను. జాగ్రత్తగా మీరు వినాలని కోరుతున్నాను. ఈ బుక్లో పెద్దగా ఆత్మ సంబంధమైనటువంటి భక్తిపూర్వకమైనటువంటి విషయాలు ఏమి ఉండవు. ఒక ప్రియుడు ప్రియురాలు వాళ్ళ మనసులు వాళ్ళు ఒకరికొకరు వారు పొగుడుకుంటున్నటువంటి పొగడత, వాళ్ళు వర్ణించుకుంటున్నటువంటి వర్ణనే ఉంటుంది. అందుకే దీనిని పోయట్రీ అంటారు. పద్యాలు ఎలాగుంటాయో ఆ భాగంలో ఉంటుంది బుక్. కానీ ఇది మీకు అర్థం అవడానికి దాని వెనకటి చరిత్ర కొంత చెప్తే మీకు అర్థమవుతుంది కనుక అది చెప్పి ఆలోంచి ఒక 4 సంగతులు టూకీగా పైన చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక గొర్రెల కాపరి ఉన్నాడు. ఆ గొర్రెల కాపరి గొర్రెలు కాసుకుంటూ ఉంటుండగా ఒక పిల్ల కనిపించింది. ఆ పిల్లకి వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, వాళ్ళ నాన్న బతుకున్నాడు. వాళ్ళ నాన్న బ్రతుకున్నప్పుడు వాళ్ళ నాన్న మరొక పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళ నాన్నకి తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. ఈ పిల్లకి అమ్మ లేదు. మరో మాటలో చెప్పాలంటే మారట తల్లి పిల్ల. అంటే చచ్చిపోయినటువంటి తల్లి తర్వాత ఇంకో తల్లి వచ్చింది. ఆ తల్లి పెంపకంలో ఉంటే ఈ పిల్లని ఏం చేశారంటే ఇంట్లో ఎవడు నిన్ను పెంచుతాడు, నిన్నెవడు పోషించగలుగుతాడు, నువ్వు పనికి వెళ్ళిపో అని చెప్పి ఆ పిల్లని పనిలో పెట్టిస్తారు. ద్రాక్ష తోటకి ఏం చేసిందంటే ఆ పిల్ల కాపలా కాసుకుంటూ తన జీవనాన్ని చూసుకుంటూ మారడ తమ్ముళ్ళైనా చెల్లెళ్ళైనా వాళ్ళు పరాయులు అనుకోకుండా నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు అనుకుంటూ వాళ్ళ మీద మమకారంతో బ్రతికేది. ఎవరు? ఆ పిల్ల. అలా బ్రతుకుతూ ఉంటే ఈ గొర్రెల కాపరి ఆ ద్రాక్ష తోట కాసి వెళ్తూ ఉన్నప్పుడు ఈ పిల్ల కనిపించింది. ఈవిడ ఎండలో పనిచేసిన కారణం చేత, ఆ ద్రాక్ష తోటకి అంతటికి సేవ చేసిన కారణం చేత నల్లగా మసిబొగ్గులా మారిపోయింది. ఎవరు? ఆ పిల్ల. ఆ పిల్ల అలా మారిపోతే ఆవిడ అందం కన్నా ఆవిడ చేస్తున్న త్యాగం, మాడతల్లి పిల్లల పట్ల ఆవిడకున్నటువంటి మమకారం, కుటుంబం పట్ల ఆవిడకున్నటువంటి ఆ బుద్ధి, అవన్నీ కూడా ఆయన గమనించి ఆవిడని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఎవరు? ఈ గొర్రెల కాపరి ఆ పిల్లని ప్రేమించడం మొదలుపెట్టాడు. అందాన్ని చూసి కాదు సుమా, ఆవిడకున్నటువంటి గుణాన్ని బట్టి ఆవిడ్ని ప్రేమించడం మొదలుపెట్టారు. ప్రేమించడం మొదలు పెట్టగానే జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఆ ద్రాక్ష తోట ఏ యజమానిదో ఆ యజమాని ఏం చేశాడంటే ఈ పిల్లని చూసి ఆ పిల్ల నల్లదైనా కానీ చాలా అందగత్తని చెప్పి, అందంగా ఉందని చెప్పి ఆయన ప్రేమించడం మొదలెట్టాడు. ఎవరిని? ఈ పిల్లని ప్రేమించడం మొదలు పెడితే వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముళ్ళందరూ ఏమన్నారంటే ధనవంతుడు రాజకుమారుడు ఆయన నిన్ను చేసుకుంటానంటే నీ భాగ్యం ఎంత గొప్పది అని చెప్పి ఏం చేశాడంటే ఒప్పించడానికి ప్రయత్నం చేశారు. ఎవరిని?
ఈ పిల్లని. ఆ పిల్ల ఏం చేసిందంటే, ఏ గొర్రెల కాపరైతే ఆవిడని ఉన్నట్టుగా ప్రేమించాడో, యథార్థంగా ప్రేమించాడో, ఆశని కానీ అందాన్ని కానీ చూడకుండా ప్రేమించాడో, ఆయనది స్వచ్ఛమైన ప్రేమని ఈ పిల్లేమో ఆయన మీద ప్రేమ పెట్టుకుంది. ఎవరి మీద? కానీ ఇప్పుడు రాజు ఆ ద్రాక్ష తోట యజమాని ఏం చేశాడంటే, ఈ పిల్లని చేసుకుంటానని కబుర్లు పంపించేశాడు. పంపించిన తర్వాత అప్పుడు వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కూడా ఈ రాజుకి ఇవ్వడమే, ఈ ద్రాక్ష తోట యజమానికి ఇవ్వడమే ఇష్టపడ్డారు. ఇష్టపడి ఏం చేశారంటే, రాజు ఇంటి దగ్గర నుంచి పరివారాన్ని పంపించి, బండ్లు పంపించి, రథాలు పంపించి ఆవిడని ఏం చేశారంటే ఆ రథాలు ఎక్కించి తెచ్చేసుకున్నాడు అంతఃపురానికి. రాజుగారు ఏం చేశారు, అంతఃపురానికి తెచ్చేసుకున్నారనమాట. తెచ్చుకున్న తర్వాత దానికంటే ముందు ఇంకొక చిన్న స్టోరీ ఏంటంటే, ఈ ద్రాక్ష తోటలో ఒకసారి అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అగ్ని ప్రమాదంలో ఆ పిల్ల మరింత నల్లగా అయిపోవడానికి, అందవికారంగా అయిపోవడానికి ఆ ప్రమాదంలో చిక్కుపోతే, ఈ గొర్రెల కాపరి ఏం చేశాడంటే ఆ ప్రమాదంలో ఉన్న పిల్లని బయటకు లాగి ఈయన ప్రమాదంలో పడిపోయాడు. పడిపోవడం వల్ల ఆయనకి చాలా అందహీనంగా తయారైపోయాడు. చాలా అందహీనంగా తయారైపోతే ఇది జరుగుతున్న టైంలో ఈలోగా రాజు వచ్చాడు. ఆవిడకి పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదు, ఆవిడ కావాలని కోరుకున్నాడు, తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయినా ఈవిడ అంతఃపురంలో ఉండి తన ప్రియుని గురించి వర్ణిస్తుంది. ప్రియుడెవరు? గొర్రెల కాపరి. ఆయన చూడడానికి అందహీనంగా ఉంటాడు, కానీ ఈవిడేమని పాడుతుందంటే, ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి కాంక్షణీయుడు అని చెప్పి ఆయన కోసం పొగుడుకుంటూ పాడుతున్నటువంటి కీర్తన, అధ్యాయాలు, పరమగీతం. తన ప్రియురాల గురించి దూరం అయిపోతే పాడుకున్నటువంటి పద్యాలే ఈ పరమగీతం. ఆవిడ తన ప్రియుడు దూరంగా అయిపోయి అంతఃపురంలో ఉంటే తన ప్రియుని గురించి ఆ రాజు ముందే వర్ణిస్తూ ఉంటే, రాజుకి దీన్ని చాలా మతలబ్ అయిపోయింది. రాజుకి, నేను ఇంత అందాన్ని తన ముందు పెట్టినా, ఐశ్వర్యాన్ని ముందు పెట్టినా, తన జ్ఞానాన్ని ముందు పెట్టినా, తన బంగ్లాలన్నీ ముందు పెట్టినా, ఆవిడ వీటన్నిటినీ కాదని ఆ గొర్రెల కాపురం మీద ఆవిడ పెట్టిన నిఘా, ఆవిడ చేసినటువంటి విధానం ఆయన చాలా మంత్రముగ్ధుని చేసి ఆ రాజే రాశాడు ఈ పరమగీతాల్ని. ఆ ప్రియుడి గురించి, ఆ ప్రియురాల గురించి, వాళ్ళ మధ్య ఉన్నటువంటి బాండింగ్ గురించి రాసినటువంటి బుక్కే పరమగీతం. పరమగీతం. ఈ రోజున భార్య భర్తలు కూడా ఆ ప్రియురాల్లాగా, ప్రియుల్లాగా ఏముండాలి? అనుబంధంతో కలిసి ఉండాలి. కొన్నిసార్లు మీరు దూరంగా ఉన్నా, కొన్ని కారణాలు బట్టి దూరం అయిపోయే పరిస్థితులు వచ్చినా, మీ మధ్య ఎలా ఉండాలంటే గనక, ఆయన గురించిన ఊహలతో ఆవిడ బతుకుతుంది, ఆవిడ గురించిన ఊహలతోనే ఆయన బ్రతుకుతున్నాడు. అందుకని ప్రాణేశ్వరి, నారి, నారీమణి ఎన్ని పేర్లు పెడతాడో, ఎన్ని పేర్లు వస్తాయో ఆయనకి, అన్ని పేర్లు పెట్టి పిలుచుకుంటూ వాళ్ళు కలిసినటువంటి జీవితమే ఈ పరమగీతాల గ్రంథం. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమని ఆయన వర్ణించడానికి ట్రై చేసి ఆ ప్రేమనే రాసేసాడు సొలొమోను. ఆ సొలొమోను రాసినటువంటి గ్రంథమే ఈ పరమగీతాల గ్రంథం. దీన్ని మీరు మనసులో పెట్టుకొని పరమగీతాలు చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. నీ భర్త లేదా నీ భార్య, ఒక భర్త పట్ల భార్య ఎలాంటి అపేక్షతో ఉండాలో, భార్య పట్ల భర్త ఎలాంటి అపేక్షతో ఉండాలో తెలిపే బుక్కే పరమగీతాలు. నిద్ర వస్తుందమ్మా? వస్తుందా? వినండి జాగ్రత్తగా. అలాంటి అపేక్షతో, అలాంటి ఆతృతతో, అలాంటి బాంధవ్యంతో మీరు బ్రతకాలన్న కోరుకునే 4 సంగతులు వీళ్ళిద్దరి మధ్య నుంచి మీకు నేను చెప్పి ఈరోజు వర్తమానాన్ని నేను ముగిస్తాను. నెంబర్ వన్, దేవుడు వేరువేరుగా ఉన్న వ్యక్తులను దేవుడు జతపరుస్తాడు. ఆ జతపరచడం విధానంలో పెళ్ళికి సంబంధించిన విషయం అనేది మానవుల విధానంలో జరగకూడదు, దేవుని క్రమంలోనే జరగాలి. చెప్పండి. ఎందుకంటే దాన్ని నిర్వహించిన వాడు, దాన్ని పునాది వేసిన వాడు, దాన్ని ప్రారంభించిన వాడు దేవుడు. కాబట్టి వివాహాలు ఎవరి క్రమంలో జరగాలి? దేవుని క్రమంలోనే జరగాలి. మీ వివాహాలు ఆ క్రమంలో జరిగాయో లేదో తెలియదు, కానీ జరిగిపోయిన తర్వాత మీ వివాహాలు ఆయన క్రమాన ప్రకారంగా ఒకవేళ జరగకపోయినా ఆయన క్రమంలో బ్రతకడానికి నిర్ణయించుకోండి. రేపొద్దున్న మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఆ క్రమంలోనే చేయడానికే ప్రయత్నం చేయండి. ఈరోజు పెళ్ళిళ్ళు ఏమైపోయాయంటే క్రమం తప్పిపోయాయి. ఏమైపోయామ్మా? పెళ్ళి అనగానే, పెళ్లి చేయడానికి రాగానే మొట్టమొదటిగా మనకు వచ్చే తలంపు ఏంటంటే, మన కులమోడా కాదా? ఏం చూస్తారు? మీకు పాస్టర్ గారు చెప్పే ఉంటారు, మేము ఎప్పుడు చెప్తుంటుంటాం, క్రైస్తవులు పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏబిసిలు చదువుతారు. ఏం చదువుతారు? ఏబిసిలు. ఏ అంటే ఏజ్,
మా అబ్బాయికి ఏ ఏజ్ ఉందో అమ్మాయికి కూడా ఏజ్ సరిపోవాలి అని ఏజ్ చూస్తారు. బి అంటే బ్యూటీ, ఇద్దరు కలిసి ఫోటోలో ఉంటే కళాగా ఉండాలి, ఇద్దరు కలిసి వెళ్తుంటే ఈడు జోడు బాగుండాలని. ఇలాగా వీటి కొరకు ఏం చేస్తుంటారంటే చాలామంది బి చదువుతుంటారు. మూడవది సి క్యాస్ట్. ఏ అంటే ఏజ్, బి అంటే బ్యూటీ, సి అంటే క్యాస్ట్. క్యాస్ట్ చూస్తారు. ఆ క్యాస్ట్ వాడు దుర్మార్గుడు అవునా పర్వాలేదు, ఆ క్యాస్ట్ వాడు త్రాగుబోతైనా పర్వాలేదు, ఆడికిచ్చి కట్టబడ్డానికన్నా చూస్తారు, కానీ దేవుడి చిత్తాన్ని మాత్రం జరిగించడానికి ఇష్టపడరు. రాత్రి కూడా మాట్లాడాను క్యాస్ట్ గురించి, వినండి. డి. డి అంటే డౌరీ. ఎంత తీసుకున్నారండి విశాల దగ్గర? రైట్. డౌరీ. పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతాం. నా టైము అరగంట ఇచ్చారు రండి. ఏమండి, పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేసరికి అతి ప్రాముఖ్యంగా అండి నచ్చిందండి మరి ఏదో తేల్చేయండి అంటారు. పిల్లలకి నచ్చిందండి, ఇంక తర్వాత విషయాలు మాట్లాడేయండి అంటారు. తర్వాత విషయాలు ఏంటి? కట్నాలు, డౌరీ. జాగ్రత్తగా వినండి. టీవీ నైనోడు అన్నాడు, కట్నం అడిగినోడు గాడిద అన్నాడు. ఇక్కడ ఎంతమంది గాడిదలు ఉన్నారో నాకు తెలియదు. ఎలిషా, మీ అత్త దగ్గర ఎంత తీసుకున్నావు? తీసుకున్నాడట. తెలియక తీసుకున్నాడేమో. ఇక మీదట జాగ్రత్తగా వినండి. పెళ్లి కాని కుర్రోళ్ళు, పెళ్లి కాలేని వాళ్ళు ఎవరు రాలేదు. తల్లిదండ్రులుగా మీకు చెప్తున్నాను, పిల్లల దగ్గర ఉంటుంది సమర్పణ. పోనీలే మమ్మీ వాళ్ళ దగ్గర లేదంటే, ఒరే లేకపోతే ఎలాగరా, నేను ఇంత కష్టపడి చదివించామని చెప్పి కట్నాల కోసం చూస్తుంటారు. ఇందాక కూడా చెప్పాను, కట్నాలు తీసుకునే సంపద, కట్నాలు అడిగే సంపద అది అక్రమమైన సంపద. నేను విదేశాల్లో ఉన్నాను. విదేశాలకు వచ్చిన ఎక్కువ మంది కుర్రాలు ఈ బాధలతోనే వస్తారు. మా చెల్లికి పెళ్లి చేసామండి, ఇల్లు అమ్మేసామండి, అప్పులు అయిపోయామండి, అవి తీర్చుకోవడానికి వచ్చామండి. అప్పటికే ఆడ ఏజ్ 28, 29 ఉంటాయి. ఆ అప్పులన్నీ పిల్లలకి ఇంటికి పంపించి ఇక్కడ తీర్చి అక్కడ ఏజెంట్లు బోర్డు మోసం చేస్తారు. దానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈలోగా ఆడ ఏజ్ ఏమవుతుంది? పెద్దదైపోతుంది. అలా పెద్దదైపోయిన తర్వాత మనశ్శాంతి ఉండదు. దేవుడు పెళ్ళే చేసాం, ఏంటి మా ఇంట్లో శాంతి లేదని ఆ పిల్లడు బాధపడుతున్న మానసిక బాధ అంతా వాళ్ళ బావకి తగలదా? కానీ వాళ్ళ బావ ఏమనుకుంటాడంటే ఆ విషయాలు ఏమి పట్టించుకోడు. ఆ రోజు పెడతానన్నారు, మాకు పెట్టండి. నేను చేస్తున్నటువంటి పని వల్ల ఎంత ఒత్తిడికి గురవుతారో కుటుంబ సభ్యులు, ఎంత మానసికంగా వాళ్ళు నష్టపోతారో, ఎంత నష్టాన్ని వాళ్ళు చవి చూస్తారన్న సంగతి కొంతమందికి అర్థం కాక ఈ కట్నాల గురించి కూడా ఏమవుతారంటే పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేసరికి మాట్లాడుతుంటుంటారు. దేవుని బిడ్డలారా వినండి జాగ్రత్తగా. కట్నం తీసుకుంటే ఆ కట్నం వస్తే ఆ పెళ్లిలోనే ఖర్చు అయిపోవచ్చు, మళ్ళీ తర్వాత అది కనబడకపోవచ్చు. కానీ మీరు కట్నం తీసుకోకుండా దేవుడి చిత్త ప్రకారం నిలబడి చేసుకుంటే ఏమండి, ఆ దేవుడు దీవించే దీవెన మీరు వృద్ధాప్యం వచ్చేదాకా, మీ పిల్లలు వచ్చేదాకా అది మీ వెంట వస్తూనే ఉంటుంది. మా మమ్మీ ఎప్పుడు ఇలా చెప్తుంది. ఏమంటుందంటే, మనుషులు పెట్టేది ఏదైనా అది ఎంగుల ముద్దతో సమానం, చింకుబట్టతో సమానం. ఎవరో అన్నం తింటున్నారు, నీకు ఆకలేసి వెళ్ళి అడిగావు, ఆయన తినలే అని ఒక ముద్ద నీ చేతిలో పెట్టారు, అది నీకు ఆకలి తీరిపోద్దా? తీరదు. కక్కుర్తి కలుదు నువ్వు అడిగావు, ఏదో వాళ్ళు కాదనిలాగా పెట్టారు, అది ఎంగుల ముద్దతో సమానం. చింకుబట్ట అంటే చిల్లులు ఉన్నటువంటి బట్టను వేసుకుంటే చలి ఆగుతుందా? చలి ఆగదు. అందుకు చిన్నప్పటి నుంచి మా మమ్మీ ఏం చెప్పేదంటే, మనుషుల ద్వారా మనం ఏది ఆశించినా అది ఎంగుల ముద్ద లాంటిదే, అది చింకు బట్ట లాంటిదే. దానికోసం చూడకండి, దేవుడు ఏది ఇస్తాడో అది పరిపూర్ణమైనది ఇస్తాడు, అది సంపూర్ణమైనది ఇస్తాడు, ఆయన ఇచ్చే దాని కొరకే చూడండి అని. మగపిల్లలకల్లా తల్లిదండ్రులకు నేను చెప్తున్నాను, ఈరోజు దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగాను, మిమ్మల్ని ఏ విషయంలో కొదువు లేని వారుగా దీవించే విధానంగా మీరు ఉండాలి అంటే ఇప్పటి నుంచి మీరు తీర్మానాలు చేసుకోండి. పెళ్ళిళ్ళ విషయానికి వచ్చేసరికి మా పిల్లల విషయంలో డౌరీల గురించి మాట్లాడే రోజు రాకూడదు, ఆ టాపిక్కే ఉండకూడదు. ఇదే మాటలు మేము సార్జాలో మేము ఉంటున్న ప్రదేశాల్లో చేసినప్పుడు అక్కడి నుంచి వచ్చిన ప్రతి కుర్రోడు కూడా కట్నం గురించి ప్రస్తావన లేకుండానే పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అవును, లోపడ్డారు, అలాగ దీవించబడ్డారు. చెప్పండి నాకు, మీరు చెప్పండి, బైబిల్లో రూతు దగ్గర ఎంత కట్నం తీసుకుని బోయాజీ పెళ్లి చేసుకున్నాడు? బోయాజీ పేరు నిలబెట్టలేదా దేవుడు? బోయాజీని వంశవల్లోకి తీసుకురాలేదా దేవుడు? ఏమండి, దేవుడి కోసం ఏ విశ్వాసులైతే నిలబడి మాట్లాడి జీవిస్తారో ఆయన గణపరచాలి నా పెళ్లి ద్వారా అని కూడా దేవుని మీద ఆధారపడతారో అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే ఎన్నటెన్నటికి నిలిచిపోయేలాగా దీవిస్తాడు. అందుకని నా ముందున్నటువంటి తల్లిదండ్రులారా, మీరు పెళ్ళిళ్ళ ప్రస్తావన వచ్చేసరికి ఏబీసీలు చదవకండి.
దేవుని చిత్తం ఏదైతే అది జరిగించడానికి ప్రయత్నం చేయండి. ఏ అంటే ఏజు, బి అంటే బ్యూటీ, సి అంటే క్యాస్ట్, డి అంటే డౌరీ, ఈ అంటే ఎడ్యుకేషన్. నువ్వు డాక్టర్ అయితే ఆవిడ డాక్టర్ అమ్మాయి ఉండాలి, నువ్వు ఇంజనీర్ అయితే ఆయన కూడా ఇంజనీర్ అయి ఉండాలి. ఎందుకంటే ఈ రోజున సేమ్ ఎడ్యుకేషన్ లేకపోతే కనుక మనం దీవించబడ్డానికి లేదా మనం వివాహాలకి ముందుకెళ్ళడానికి మనుషులు రావట్లేదు చాలామందికి. అందుకని చాలామంది ఏమైపోతున్నారంటే కనుక డబ్బు పిచ్చిలో పడిపోతున్నారు. ఈ డబ్బు పిచ్చిలో పడి కుటుంబాలను కూల్చుకుంటున్నారు. కాబట్టి మీ పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేసరికి అది స్వచ్ఛమైనటువంటి దేవుని ప్రేమతో, దేవుని సంకల్పంతో, దేవుని చిత్తంతో జరగాలి తప్ప అది వీటితో జరగడానికి వీలు లేదు అన్న సంగతిని మీరు గుర్తించాలి. మీకు తెలుసు, మరి ఎప్పుడు వచ్చారో లేదో, సుకుమార్ పట్నాయక్ గారిని మా ఆత్మ సంబంధమైన దైవ సేవకులు ఉన్నారు. ఆయనకి 2 కొడుకులు, 1 కూతురు. వాళ్ళ కూతురికి సంబంధాలు ఇంకా రాకమునిపే, పెళ్లి చేద్దామని అనుకోకమునిపే ఆయన భార్య ఇలా అనుకున్నారట, మన ఇంటికి వచ్చిన వాడు ఎంత పెద్ద పాస్టర్ కొడుకైనా, మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎంత ఆత్మ సంబంధులైనా కట్నం గురించి కానీ వాళ్ళు ప్రస్తావన తెచ్చి మాట్లాడారంటే వారికి మన పిల్లని ఇవ్వద్దని నిర్ణయించేసుకొని పెద్ద వాళ్ళందరూ వచ్చి మా అబ్బాయి అమెరికాలో చేస్తున్నాడు, మాకు ఇది ఉంది అది ఉందని వాళ్ళన్నీ చెప్పి లాస్ట్లో అంటారు కదా, ఏమంటారంటే మనకు చాలా ఉంది కానీ మరి మీరు ఏం పెడతారో చెప్పండి అనగానే సుకుమార్ పట్నాయక్ గారు ఇంకా మా పిల్లకి పెళ్లి చేయి, మీరు వెళ్ళిపోండి అని చెప్పేవారు. ఏమి నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు? అందుకని మీరు కూడా మీ నిర్ణయాలు, ఆడపిల్లలుగా ఉన్న వాళ్ళు కూడా ధైర్యం చేసి నిలబడండి. కట్నం అడిగేవాడు, కట్నానికి చోటిచ్చేవాడు దేవుడికి ఏం చోటిస్తాడు, అలాంటి వాడికి మా పిల్లని ఇవ్వకూడదని మీరు నిర్ణయించుకోండి. మగపిల్లలు అయిన వాళ్ళు కూడా మా పిల్లలకి ఇప్పటి నుంచి నేర్పిస్తాం, ఇదిగో దేవుడి సన్నిధిలో మేము ప్రమాణం చేసి చెప్తాం, మా పిల్లల పెళ్ళిళ్ళకి వచ్చేసరికి కట్న కానుకల విషయాల్లో ప్రస్తావనకి రాకూడదు అన్న విషయాలు మీరు గుర్తు ఉంచుకోవాలి. చెప్పండి. ఏజు, బి బ్యూటీ, సి క్యాస్ట్, డి డౌరీ, ఈ ఎడ్యుకేషను, ఎఫ్ ఫ్యామిలీ. అటు 7 తరాలు ఇటు 7 తరాలు బాగుండాలి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుండాలి. ఇన్ని బాగుంటే ఆ తర్వాత వచ్చేది జి, అది గాడ్ విల్. అప్పుడు దేవుని చిత్తం అవుతుంది. ముందు ఏ నుంచి ఎఫ్ వరకు అన్నీ మనకు నచ్చితే అప్పుడు అంటాం ఇది దేవుడి చిత్తం అండి, దేవుడు కళ్ళలో చూపించాడండి, ఇది దేవుడి దర్శనం అండి, దేవుడు సమకూర్చాడు అంటాడు. నీలాంటోడి దగ్గరగా నాలాంటోడిగా నిలబడితే కనుక దేవుడిలాగా పటాల మన చెంప మీద కొడతాం. నీ ఇష్టాలన్నీ ఏ నుంచి ఎఫ్ దాకా పెట్టుకొని ఇప్పుడు వచ్చేది నా చిత్తం అంటావంటా అని చెప్పి, ఎక్కడా నా చిత్తం అని చెప్పి దవడ ఎరిగిపోయేలా కొట్టాలనిపిస్తుంది అన్నమాట. ఈరోజు క్రైస్తవులు అలాగ తయారైపోయారు. కాబట్టి పిల్లలు జాగ్రత్తగా వినండి. తెల్ల రంగు అయినా నల్ల రంగు అయినా దేవుడిస్తేనే వస్తుంది, బట్టతలైన జుట్టు అయినా దేవుడిస్తేనే వస్తుంది. అందుకని బట్టతల ఉందని నేను చేసుకోనని ఒక అమ్మాయి అంటది, జుట్టు తక్కువ ఉన్నది కనుక నేను చేసుకోనని ఒకడు అంటాడు. ఇలాగ రకరకాలుగా మనుషులు ఏమైపోయారంటే నల్లగా ఉంది కాబట్టి చేసుకోని అంటారు, పళ్ళు ఎత్తుగా ఉంది కాబట్టి చేసుకోని అంటారు. ఇవన్నీ నువ్వు చేసావా, నీ బాబు చేశాడా? దేవుడు సృష్టిస్తే దాన్ని పేర్లు పెట్టి సంకసించడానికి, నువ్వు అనుమానించడానికి దేవుడి మీద, దేవుని పట్ల నీకు ఎంత ధైర్యం? నేను ఇలా అంటాను చూడండి, నాకు మీ పాస్టర్ గారు ప్రేమించో పెన్ను ఇచ్చారు. పెన్ను ఇస్తే ఆ పెన్ను నేను జోబీలో పెట్టుకొని గౌరవంగా కాపాడుకుంటాను. ఒకవేళ ఏదన్నా రోజు జోబీలోంచి పెన్ను తీసి ఇచ్చాడులే అని ఇసిరి కొట్టాను అనుకోండి, పెన్నును అవమానించినట్టు, ఇచ్చినోడిని అనుమానించినట్టేనా? ఇప్పుడు గర్భఫలం దేవుడిచ్చే బహుమానం, పిల్లలు దేవుడిచ్చేవారు. దేవుడిచ్చినటువంటి ఆ రూపాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ పోలికని అది బాగోలేదు, ఇది నచ్చలేదు అంటే వాళ్ళని విమర్శిస్తున్నావా సృష్టికర్తనా? ఎక్కడుంది ఈరోజు క్రైస్తవునికి దేవుని భయం? అన్యుడు అన్నాడంటే వాడికి భయం లేదు, ఆడు భౌతిక రూపాలు చూస్తాడు. ఈరోజు నువ్వు కూడా అలాగన్నావంటే, నువ్వు కూడా అలాగే తగలాడుతున్నావంటే అన్యుడికి నీకున్నటువంటి తేడా ఎక్కడుంది? అందుకు మీ మధ్య దేవుడి చిత్త ప్రకారం, దేవుడి ప్రణాళిక ప్రకారం అది సమకూడాలే తప్ప అది అందాన్ని బట్టో, ఐశ్వర్యాన్ని బట్టో, ఇందాక నేను చెప్పిన ఏబిసిలు బట్టో కాకుండా దేవుడి చిత్త ప్రకారమే మీ పెళ్ళిళ్ళు జరగాలి. మీ ఇంట్లో దేవుడి చిత్తం జరగాలి. దేవుడి చిత్త ప్రకారం మీ ఇల్లులో ఆ కార్యాలు జరగడానికి మిమ్మల్ని మీరు నిర్ణయించుకోవాలి. కావలసి అడగండి, కావలసి మీరు స్టడీ చేయండి. ఏ కుటుంబంలో అయితే ఇవి చూడరో, ఏ పెళ్ళిళ్ళు అయితే ఇవి చూడరో,
దేవుడి విల్లు జరిగించాలని నిలబడతారో వాళ్ళు ఎన్నటన్నిటికీ ఆ ఊర్లో, ఆ ప్రదేశాల, ఆ సంఘాల్లో నక్షత్రాల వల్ల వెలుగుతూనే ఉంటారు. వాళ్ళ అన్ని విషయాలు అలా వెలుగుతూనే దేవుడు వెలిగిస్తూనే ఉంటాడు. తారల వలె వాళ్ళని ఆకాశ నక్షత్రాలలాగా వాళ్ళని వెలిగిస్తూనే ఉంటాడు. వాళ్ళు నిజమైనటువంటి స్టార్లుగా దేవుడు వాళ్ళని క్యాంపెయిన్ చేయిస్తుంటాడు. అందుకని ఈరోజు మీ పెళ్ళిళ్ళు జరిగేటప్పటికి దేవుడు చిత్తం ఉండాలి తప్ప మనుషులు ఇష్టాలు ఉండడానికి వీలు లేదు. ఎవరో అన్నారు, ఆదామునేమో మట్టితో చేశాడు, అవనేమో మట్టి కరుగుతుంది కానీ వర్షం పడితే ఏమో కరుగుతుందా? కరగదు విరగదు. అంత మెత్తగా ఉండరు ఆడవాళ్ళు. ఏమండి, ఇంకో మాట అడుగుతాను, చెప్పండి. ఆడవాళ్ళు అందంగా ఉంటారా, మగాళ్ళు అందంగా ఉంటారా? చెప్పాలి. ఆడవాళ్ళైనా అందానా? ఆడవాళ్ళు అంత అందమైతే ఎందుకు అన్నిసార్లు పౌడర్ రాసుకుంటారు? మీరు అందవాళ్ళు అయితే ఎందుకు అన్నిసార్లు దూకుంటారు? ఎందుకు అన్నిసార్లు అలంకరించుకుంటారు? అంటే అందానికి ఏమంటే ప్రాధాన్యత ఇచ్చేవారు మాత్రం స్త్రీలే. వాళ్ళు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఆత్మీయులైనా వాళ్ళలో ఇది వస్తూనే ఉంటుంది. కానీ అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఒక ఆడపిల్ల ఒక గుడ్డోడిని పెళ్లి చేసుకుంటే ఎంత నరకంగా ఉంటుందో, ఎంత సమాజం వెలివేస్తుందో, ఎంత సమాజం చిన్న చూపుగా చూస్తుందో ఏం పట్టించుకోలేదు. నిలబడింది. వాళ్ళ తల్లిదండ్రులతో పాస్టర్ గారు వెళ్ళి మాట్లాడారు. ఆవిడకి ఇష్టమైతే మాకేమండి, మా మాట ఎప్పుడు వినలేదు, అది దేవుడని దేవుళ్ళకి వెళ్ళిపోయింది, దాన్ని ఎలాగో చావనివ్వండి అని వదిలేశారు వాళ్ళ అమ్మ నాన్న. పాస్టర్ గారు నిలబడ్డారు, ఆ గుడ్డ ఆయనకి పెళ్లి చేశారు. ఈ రోజు కూడా వాళ్ళు సజీవంగానే ఉన్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళు సేవ చేస్తున్నారు అచ్యుతపురంలో. విచిత్రం ఏంటంటే ఇప్పుడు వాళ్ళున్న ప్రదేశం, వాళ్ళున్న ప్రాంతం, వాళ్ళున్న స్థలాలు ఇప్పుడు కోట్లు అయిపోయి. అక్కడ స్థలం ₹1,00,00,000 అమ్ముతుంది. ఆయనకు ఆ రోజుల్లోనే 30 సెంట్లు అక్కడ ఎంత కొనిస్తాడు ఆయన. ఇప్పుడు 30 కోట్లకి యజమాని అయిపోయాడు ఆయన. ఎప్పుడైనా ఫోన్ చేస్తా అంటాడు, తమ్ముడు మన దేవుడు ఉండాలి కానీ మనం కోటేశ్వరులం తమ్ముడు అంటాడు. ఆయనకు కొడుకు కూతురు, కొడుకు కూడా ఇప్పుడు సేవలో ఉన్నాడు. దేవుడు అన్ని బాగున్న వాళ్ళకు, అన్ని అవయవాలు బాగోనుకున్న వాళ్ళకి లేని దీవెన ఈ రోజున వాళ్ళకి దేవుడు దీవెనిచ్చాడు. నాకు తెలిసి ఇప్పటికి 5 స్థలాలు వాళ్ళు సేవ చేస్తున్నారు, కొడుకు తండ్రి కలిపి. ఎంత గొప్ప పరిచర్య అండి. అలాంటి మనసు ఉండాలి, అలాంటి సమర్పణ ఉండాలి. చిన్న జుట్టు ఊడిపోతే ఏంటక్క జుట్టు ఊడిపోయింది, పెళ్ళి అయ్యకూడదా? ఉండిపోద్దా? అయితే దానికోసం వీళ్ళు పెళ్ళిళ్ళు క్యాన్సిల్ చేసుకుంటారు. వాళ్ళు ఇలాగన్నారు, వీళ్ళు శరీర సంబంధాలు కాబట్టి ఆత్మ సంబంధాలు ఎలా అవుతారు? అందుకని నా ముందున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ పెళ్ళిళ్ళు దేవుడి చిత్తానుసారంగా వెళ్ళాలి కానీ లోకానుసారంగా వెళ్ళకూడదు. లోకాల మీద మీరు దృష్టి పెట్టకూడదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక ప్రేమ గురించి చెప్తాను. ఈ సొలొమతి, ఈ గొర్రెల కాపరి మధ్య ప్రేమ సొలొమోనును సైతం కూడా ఏం చేసిందంటే మతి భ్రమించేలా చేసింది. అంత అనురాగమైనటువంటి ప్రేమ. మాకు దీన్ని టీచ్ చేసే దైవజనుడు ఏమన్నాడంటే, దేవుడికి ఇశ్రాయేలులకి మధ్య ఏ ప్రేమ అయితే ఉందో, క్రీస్తుకి సంఘానికి మధ్య ఏ ప్రేమ అయితే ఉందో, ఆ ప్రేమని ప్రస్ఫుటంగా చూపించడానికే ఈ ఇద్దరు స్టోరీని దేవుడు రాయించాడట. అది నిజంగా మనం ఆ క్షుణ్ణంగా ఆ కోణంలోంచి చూడగలిగితే దైవిక ప్రేమ వాళ్ళిద్దరి మధ్య కనబడుతుంది అన్నమాట. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని అడుగుతాను, భార్యలు విడిచిపెట్టి భర్తలు విడిచిపెట్టి భార్యలు, మరి ముఖ్యంగా మీ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వాళ్ళు పనుల నిమిత్తం వెళ్ళిపోతుంటారు, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంటారు. అయితే మీరు కొన్ని కారణాల చేత ఎడబాసు ఉన్నప్పటికీ మీ ఇద్దరి మధ్య ప్రేమ అలాగే ఉందా? అంత స్వచ్ఛంగానే ఉందా? అక్కడున్న అత్తగాడు, ఇక్కడున్న నీవు, మీ మధ్య ప్రేమానురాగాలు అలాగే ఉన్నాయా? ఈ పిల్లని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు రాజకోటలోకి, అంతఃపురంలో ఉండిపోయింది. ఈయన ఇక్కడే ఆ కాలిన చర్మంతో అందహీనంగా గొర్రెలు కాసుకుంటూ ఉండిపోయాడు. కానీ ఈయన ప్రేమలోనూ కలంకం లేదు, ఆవిడ ప్రేమలోనూ కలంకం లేదు. కొన్ని కారణాల చేత వాళ్ళు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ ఎలా ఉంది? స్వచ్ఛంగానే ఉంది. అది చాలా అమితంగానే ఉంది. దేవుని ప్రేమ కూడా మనుషులపై అలాగే ఉంటుంది. అలాంటి ప్రేమను చూపించే ప్రేమే ఆ జంట మధ్య ఉంది. ఈరోజు మిమ్మల్ని ఇందాక అడిగాను, మీ భార్యకి గిఫ్ట్లు ఇచ్చారా, కొనిపెట్టారా, అది చేశారు ఇది చేశారని. ఇవన్నీ ఎప్పుడు వస్తాయో తెలుసా? ఆవిడ మీద ప్రేమ ఉంటే వస్తాయి. ఆవిడ మీద ప్రేమ ఉంటే వస్తాయి. నన్ను ప్రేమించారనుకోండి, మీ ఇంటికి వస్తే ఏం చేస్తారు? నాకు చేయగలిగిన మర్యాదలన్నీ మీ స్తోమత కొలిది చేస్తారా? అంతేగాని కాలువలో పాల నీళ్ళు తీసి తాగండి పాస్టర్ గారు నాకు ఇస్తారా? ఎవరు కదా. మీ స్తోమత నీళ్లు కొనడానికి లేకపోయినప్పటికీ ఏ రవి గారి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు వచ్చారు బాబాని తీసుకొని అప్పు తీసుకోనన్నా
నాకు మర్యాదలు చేయడానికి ఇష్టపడతారు కదా. ఒక మనిషిని ప్రేమిస్తేనే అలా వస్తే మరి దేవుని ప్రేమిస్తే ఇంకెలా ఉంటుంది? మీ భార్య భర్తలు ఆ విధంగా ప్రేమించుకుంటే మీ మధ్య ప్రేమ ఇంకే విధంగా ఉంటుంది. అందుకు మీ మధ్య ఎలా ఉండాలి? ప్రేమ, దైవికమైన ప్రేమ మీ ఇద్దరి మధ్య నుంచి పారాలి. మీ ఇద్దరిని చూసిన లోకస్తులు, గ్రామస్తులు, మీ వీధుల వాళ్ళు ఏమనాలంటే, ఏట్రా బాబు వాళ్ళిద్దరు ప్రేమ అంత అద్భుతంగా ఉంటుంది, వాళ్ళు చూస్తుంటే మనకు సంతోషం అనిపిస్తుంది, వాళ్ళ మధ్య అలాంటి ప్రేమ ఎలా వచ్చిందని చెప్పుకోగలగాలి. ఏమండి, మీకు ఇనప తలుపులు పెట్టారు మీ పాస్టర్ గారు, మా వైపున కర్ర తలుపులు ఉంటాయి. కర్ర తలుపులు ఏం చేస్తాడు చేసిన ఆయన? వేరువేరుగా ఉన్నటువంటి ఆ బద్దలు ఏం చేస్తాడు ఆయన? అతికిస్తాడు. దానికి గమ్ము పెడతాడా, దానికి ఇంకోటి చేస్తాడా? అతికిస్తాడు. దేవుడు కూడా ఇద్దరిద్దరు వేరువేరుగా ఉన్న మిమ్మల్ని దేవుడు ఏం చేశాడు? అతికించాడు. అతికించిన ప్రేమ ఎలా ఉండాలంటే అది ఎప్పటికీ వేరు కాకుండా రెండు ఒకట్లాగే కనిపించాలి. మీరు ఎవరైనా దోవంట పోతున్నప్పుడు తలుపు ఉంటే ఆ తలుపు ఇది 2 ముక్కలా 3 ముక్కలా అని చూడగలడా? ఏం చేస్తుంది? ఆ తలుపు ఒకట్లాగే కనిపిస్తుంది, దానికి అది అలాగే ఉండిపోతుంది. దేవుడు కూడా మిమ్మల్ని ఆ విధంగా కలిపినప్పుడు మీ ప్రేమ ఎలా ఉండాలంటే అంత అన్యోన్యంగా ఉండాలి. అంత అన్యోన్యంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఇక్కడ 2 విషయాలు మీకు చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఆడపిల్లలు ఎప్పుడు కూడా ఎంత భర్త వచ్చినా, ఎంతమంది పిల్లలు వచ్చినా తన తండ్రి మీద తన ప్రేమ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. మనిషికి ఆపోజిట్ సెక్స్ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఆడపిల్లకి తల్లి మీద కూడా అంత ఉండదు, తండ్రి అంటే అంత ప్రేమగా ఉంటుంది. కావాలతో చూడండి, పెళ్లి చేసేటప్పుడు కానీ పెళ్లి చేసుకునేటప్పుడు కానీ వాళ్ళ నాన్నతో అంత చనువుగా మాట్లాడుతుంది ఏమనంటే, నీలాగా ప్రేమించే భర్త వస్తాడా డాడీ అని. అందుకని పెళ్లి చేసుకున్న భర్తలు కానీ పెళ్ళైనటువంటి వ్యక్తులు కానీ మీరు గమనించండి, ఆ పిల్లని వాళ్ళ నాన్న ఎలా పలకరిస్తాడో, ఆ పిల్లకి వాళ్ళ నాన్నకి ఎలాంటి బాండింగ్ ఉంటుందో, అలాంటి ప్రేమ నువ్వు కూడా ఏం చేయాలంటే చూపించడానికి, ఆవిడ మీద కురిపించడానికి ట్రై చేస్తే అప్పుడు నాకు తండ్రిలాగా ప్రేమించే భర్త దొరికాడని చెప్పి నీ వైపు ఆవిడ జంప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మగపిల్లలకి తల్లి మీద ఉంటుంది ప్రేమ, ఎంత కాదన్నా తల్లుల మీద ఉంటుంది ప్రేమ. అందుకు భార్య కూడా ఏం చేయాలంటే తన భర్త ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తాడో, కొంతమంది భార్యలు అంటారు, మీ అమ్మ ఇష్టమే కదా నేనెందుకు చేసుకున్నావు, నన్నెందుకు చేసుకున్నావు అంటారు. శివుడి ముక్కుది. వాళ్ళ అమ్మని ప్రేమించడం, వాళ్ళ అమ్మతో మాట్లాడడం, వాళ్ళ అమ్మకి ఏదైనా చేయడం ఈవిడికి ఇష్టం ఉండదు. ఇష్టం లేక ఏం చేస్తుంది అంటే ఇలాగ అంటుంది అనమాట. అలా అనకూడదు, అలా అనడం తప్పు. నీ ప్రేమ ఏమై ఉండాలంటే, దేన్ని చూసి వాళ్ళ అమ్మని అంత ప్రేమిస్తున్నాడో వాళ్ళ అమ్మ లాంటి ప్రేమ నా నుంచి కూడా నా భర్తకి నేను చూపించగలగాలి, ఇవ్వగలగాలని చెప్పి అలాంటి ప్రేమను మీరేం చేయాలంటే ఒకరి పట్ల ఒకరు కనపరుచుకోవాలి. ఇలా చెప్తాను నేను ఎప్పుడు కూడా. ఏమనంటే, నీ భర్త నిన్ను ఎక్కువ ప్రేమించాలి, నీ వైపు ఎక్కువ తిరగాలి అంటే ఆ భర్త వాళ్ళ అమ్మని ఎంత ప్రేమిస్తున్నాడో అంతకన్నా నువ్వు ఎక్కువ ప్రేమించాలి అమ్మని. ఎవరమ్మని? భర్త యొక్క అమ్మని భర్త ఎంత ప్రేమిస్తున్నాడో, ఆయన ప్రేమించిన దానికంటే నువ్వు ఎక్కువ ప్రేమించావు అనుకోదో వాళ్ళ తల్లిని, అప్పుడు భర్త ఏం చేస్తాడంటే నిన్ను ఎక్కువ ఇష్టపడడానికి, నిన్ను ఎక్కువ ప్రేమించడానికి ఇష్టపడతాడు. లేదు అంటే కనుక ఎక్కడో కాడ ఏం చేస్తుందంటే తన మనసులో అమ్మ పట్ల ఇది ఇలా వ్యవహరిస్తుందని చెప్పి ఆయన ఎక్కడో కాడ నీ మీద మనసు లోపల చిన్న బాధ పెట్టుకుంటూనే ఉంటాడు. ఆ బాధ కూడా నీ పట్ల ఆయనకు లేకుండా ఉండాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటి? తాను తన అమ్మని ఎంతగా ప్రేమిస్తాడో కోడలుగా నువ్వు అంతకన్నా ఎక్కువ ప్రేమించడం నేర్చుకున్నప్పుడు మీ ప్రేమలో ఇలాంటి చిన్న చిన్న విషబీజాలు కూడా పోయి స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకో మాట చెప్తాను. అలాగే అల్లుడు కూడా ఏం చేయాలంటే తన తండ్రిని బాగా ప్రేమించాలి. ఆ పిల్ల ప్రేమించిన దానికన్నా ఎక్కువ ప్రేమించడానికి ట్రై చేస్తుంటే వాళ్ళు అంటుంటారు మొన్న రాము గారు కూడా ఉన్నారు, వాళ్ళకి 2 కొడుకులు, కోడళ్ళు 2 కూడా. వాళ్ళు అంటారు, మా కొడుకులు మంచోళ్ళు కాదండి, మా కోడళ్ళే కూతుర్లు, మా కోడళ్ళే కూతుర్లు. దేవుడు ఏదన్నా మాకు ఆశీర్వాదం ఇచ్చాడు అంటే కోడళ్ళు ఇవ్వలేదు మా ఇంటికి, దేవుడు కూతుర్లు ఇచ్చాడు. మా 2 కూతుర్లు నన్ను, వాళ్ళ నాన్నైనా అలా చూసుకుంటారో చూసుకోరో కానీ నన్ను మాత్రం మా కోడళ్ళు అలాగా
చూసుకుంటారు. వీళ్ళకి తెలుసు ఏమండి, ఎక్కడికి ప్రార్థనకు వచ్చినా వాళ్ళ మామగారికి ఏం కావాలో చూసుకుంటారు, వాళ్ళ అత్తగారికి ఏం పెట్టాలో చూసుకుంటారు. బయట స్థలం అని ఏం చూడరు వాళ్ళు. ఎక్కడ స్థలం అవని ఇంట్లో వాళ్ళ మామగారికి అత్తగారికి ఏం మర్యాదలు చేస్తారో అలాంటి మర్యాదలు వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళు పేదోళ్ళే, కూలి పని చేసుకుని బతికిన వాళ్ళే. అయినప్పటికీ కూడా వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చే విలువ, కోడలుగా వాళ్ళ మామలకి ఇచ్చే విలువ అలా అంటే ఆయన అంటాడు, ఇంతకన్నా పరలోకం ఎక్కడుంటుందండి మా ఇంట్లో పరలోకం ఉండడానికి కారణం కోడలు రాలేదు మా ఇంటికి, ఎవరు వచ్చారు? కూతుర్లు వచ్చారంటారు. ఈరోజు ఎంతమంది కోడల గురించి అత్త ఇంటి వారు ఇలాంటి సాక్ష్యం చెప్పగలరు? ఇలా చెప్పే విధంగా మీ ప్రవర్తన, మీ ప్రేమ, మీ అనురాగాలు ఉన్నాయి. అందుకని ఇలాంటి ప్రేమ మీ దగ్గర నుంచి రావాలని కుటుంబ వ్యవస్థను పెట్టాడు. ఈ కుటుంబంలోంచి మీరేం చూపించాలంటే దేవుని ప్రేమను చూపించాలి. ఏమండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిని అడుగుతారు, సుశీల్ రావు గారు మాకు ఎకరాల భూములు ఉన్నాయి, మాకు వ్యాపారాలు ఉన్నాయి, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, మేళ్ళ మీద మేళ్ళు ఉన్నాయి, కానీ మాకు మీలాంటిగా ఆనందం కలిగిన కుటుంబం మాకు లేదు అంటారు. ఆయన నవ్వుతూ అంటాడు, రిక్షా తొక్కుంటాడు ఆయన నవ్వుతూ అంటాడు, ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం అమ్మా అంటాడు. ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం అమ్మా అంటాడు. ఏ కోడలైతే అత్తవారింట్లో తండ్రింట్లో ఉన్నట్టుగానే ఉండి ప్రేమిస్తుందో, ఏ అల్లుడైతే అత్తవారింట్లో కొడుకులా ప్రవర్తిస్తాడో అది నిజమైన పరలోకం. అలాంటి పరలోక సంబంధమైన కుటుంబాలు మీ ఇంట్లోంచి ఏమవ్వాలి? రావడానికి ప్రయత్నం చేయాలి. ఇంకెంతకన్నా ఎక్కువ చెప్పను. మూడోది, మీరు పవిత్రంగా ఉండాలి. ఏముండాలమ్మా? పవిత్రతగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, సొలొమోనుని తీసుకెళ్ళిపోయాడు రాజు. ఆయన గోడలన్నీ బంగారమే, ఆయన పడుకున్న మంచం బంగారమే, ఆయన అడుగు తీసి అడిగెడితే బంగారం. కానీ ఆవిడెవరిని ప్రేమించింది? అందహీనమైన గొర్రెల కాపరిని ప్రేమించింది. ఈ బంగారు వీధుల్లో, ఈ బంగారు గనుల్లో, ఈ బంగారు అంతఃపురంలో ఉండి కూడా ఆవిడ మనసంతా ఎవరి మీద ఉంది? గొర్రెల కాపురం మీదే ఉంది. గొర్రెల కాపురం మీద ఉంది. దానినే స్వచ్ఛమైన ప్రేమ అంటారు, పవిత్రమైన ప్రేమ అంటారు. ఆవిడ లోపల పవిత్రతను ఏం చూసిస్తుందంటే, ఇన్ని రకాల ఆకర్షణలు ఆ పిల్లకి రాగానే వాటికి ఆకర్షితురాలు అవ్వలేదు. నా కోసం ఎవరు ప్రాణం పెట్టి కాపాడారో, ఎవరు రక్తం కార్చి ఆ అగ్ని ప్రమాదం నుంచి నన్ను తప్పించారో, నా జీవితం ఆయనకి అంకితం అవ్వాలి తప్ప ఈ అందాలకి ఐశ్వర్యాలకు కాదు అని ఏం చేసింది ఆవిడ? డెడికేటెడ్గా ఉంది. మీకు ఇలా చెప్తాను, ఫోటోలో కానీ, వెళ్తున్నప్పుడు కానీ, వస్తున్నప్పుడు కానీ ఏ పురుషుడైనా మీకు అందంగా కనబడితే మీరేమనాలో చెప్పనా? మీరు ఎలా ఉండాలో చెప్పనా? నా భర్త కంటే అందగాడు ఎవడున్నాడు చెప్పండి ప్రపంచంలో? నా భర్త కంటే అందగాడు ఎవడున్నాడు చెప్పండి? సొలొమోను అనుకునేదట, ఆ సొలొమోను మంటపంలో ఉంటూ కూడా, ఆ రాజవైపులో ఉంటూ కూడా, అడవి వృక్షములలో జల్దర్ వృక్షం ఎట్లున్నదో నా ప్రియుడు అలా ఉన్నాడని చెప్తుంది. అంటే ఆవిడ భాష ఏంటంటే, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ, మగాళ్ళందరూ అడవి చెట్లు అంటోళ్ళు, నా భర్త ఒక్కడే జల్దర్ వృక్షంలో అంటాడు, యాపిల్ చెట్టు. అందరూ కూడా, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే అడవి చెట్లు అంటోళ్ళు. వాళ్ళకి దారి తిండి ఏమీ తెలియదు. కానీ నా ప్రియుడు మాత్రమే ఎలాంటోడు? ఈ రోజున మీరు కూడా మీ భార్య భర్తల పట్ల ఆ ప్రేమానురాగాలు ఇలా ఉండాలి తప్ప, దీన్ని నేరపై కట్టుకున్నాను ఏడుస్తే నీకేం వస్తుంది చెప్పు? కొంతమంది అంటుంటారనమాట, మా అమ్మ తగలేసేసింది, మా నాన్న కట్టబెట్టేశాడు, అసలు ఇది నాకు భార్యే కాదు. అయిన తర్వాత కూడా ఇలా తగలాడుతుంటే వీళ్ళు ఏం అర్థం చేసుకున్నారో దైవికమైన ప్రేమ అనిపిస్తుంది. అందుకని దీని గురించి ఒక దైవజనుడు ఏమన్నాడంటే, నీ భార్యని కాకుండా దీన్ని ఎందుకు కట్టుకున్నానని నీ మనసులో కూడా అనుకుంటే నువ్వు ఒక మానసిక వ్యభిచారం అన్నాడు ఆయన. అంటే నువ్వు వెళ్ళి ఒకరితో వ్యభిచారం చేయలేదు, కానీ నీకు దేవుడిచ్చిన భార్యను కాకుండా దీన్ని ఎందుకు కట్టుకున్నాను, దాన్ని కట్టుకున్నా బాగున్నాను ఆలోచన వచ్చిందంటే నీ మానసికమైన స్థితి ఏంటంటే ఇది వ్యభిచారం ఉన్న మైండ్ నీకు వచ్చిందని అంటుంటారు. అందుకు మీ ప్రేమ మధ్య పవిత్రత అనేది ఉండాలి, ఆ పవిత్రమైన అనురాగం ఉండాలి. నువ్వెంత దూరంలో ఉన్నా, ఆవిడెంత దూరంలో ఉన్నా, కారణాలు ఏమొచ్చి మిమ్మల్ని వేరువేరుగా చేసినా మీ గుండెల్లో ఏముండాలంటే గనక ఏమండి, ఈ పవిత్రమైన ప్రేమ ఉండాలి, ఈ స్వచ్ఛమైన ప్రేమ ఉండాలి. ఇలాంటి ప్రేమతో మీరు వ్యవహరించాలి. తర్వాత వాళ్ళు చేసిన పరిచర్య మీకు చెప్తాను. మొదటిది ఏం చెప్పాను? వాళ్ళ వివాహాలు దేవుని చిత్త ప్రకారం ఉన్నాయి, కానీ ఆస్తుల మీద ఆధారపడి లేవు. ఒకవేళ ఆస్తుల మీద ఆధారపడి ఉండాలంటే సొలొమోను కంటే మించిన లేడు. 1000 మంది వచ్చారు ఆయన దగ్గరికి, 700 మంది భార్యలు,
300 మంది ఉత్పత్తులు వచ్చారు ఆయన ఆస్తిని, ఆయన జ్ఞానాన్ని చూసే. కానీ ఈ పిల్లని ఆయన ఆస్తి కానీ ఐశ్వర్యం కానీ ఏమీ మార్చలేకపోయాయి. అంటే ఆవిడ పెళ్ళి, ఆవిడ చేసుకోవాలనుకున్న వరుడు ఎలాంటి వాడు అంటే కనుక అది దేవుని చిత్తానుసారమైనటువంటి వరుడు కాబట్టి. రెండోది ఏం చెప్పాను, వాళ్ళ మధ్య ప్రేమానురాగాలు ఏది అడ్డు చేయలేకపోయాయి. నెంబర్ 3, వాళ్ళ మధ్య ఉన్నటువంటి పవిత్రత, ఏ కలంకం లేకుండా వాళ్ళు పవిత్రంగా ఉన్నారు. చివరిది ఏంటంటే వాళ్ళు చేసే పరిచర్య గురించి చెప్తాను రండి. 7వ అధ్యాయం పరమగీతాలు, 7వ అధ్యాయం పరమగీతాలు 7వ అధ్యాయం చూసారా? 11వ వచనం చదవండి. నా ప్రియుడా లెమ్ము రమ్ము. ఎక్కడికమ్మా? ఏమంటుంది ప్రియుడితో? నా ప్రియుడా రమ్ము లెమ్ము. మనం ఎక్కడ పోదాం? పల్లెలకు పోదాం. జాగ్రత్తగా వినండి. తన ప్రియుడితో ప్రియురాలు చెప్తున్న మాట ఏంటంటే, తన ప్రియురాలు చెప్తున్న మాట ఏంటంటే మనం ఎక్కడికి వెళ్దాం? పల్లెలకు పోదాం. పల్లెల్లో పల్లెల్లో ప్రేమకు సరైనటువంటి నిర్వచనం తెలియని మనుషులు ఉంటుంటారు. అలాంటి మనుషుల దగ్గరికి వెళ్ళి మన ప్రేమని నిర్వచనంగా, ధ్వజంగా ఎత్తుదాం. ఒక ధ్వజస్తంభం ఎలాగైతే అందరికీ కనబడుతుందో ఆ పల్లెలకు వెళ్ళిపోయి మనం ఏం చేద్దామంటే నిలబడదాం. చదవండి. నా ప్రియుడా లెమ్ము రమ్ము. ఎక్కడికన్నది? ఎక్కడికి? గ్రామసీమల్లోకి ఎందుకు వెళ్దాం అంటుంది తన ప్రియుడితో? అక్కడే వెళ్ళి మనం సంచారం చేద్దామని ఎందుకంటుందంటే, మనకి దేవుడు ఏదైతే ఇచ్చాడో దానిని గ్రామసీమల్లో ఉన్న ప్రజలకు తెలియపరుద్దాం, పరిచర్య చేద్దాం, ఆ ప్రజలకి ఈ ప్రేమని చూపిద్దాం. జాగ్రత్తగా వినండి. చర్చిల్లో ఉన్న భార్య భర్తలారా, మీ మట్టుకు మీరే బ్రతికి, మీ మట్టుకు మీరే జీవించి, మీ మట్టుకు మీరే తిని, మీ మట్టుకు మీరే బ్రతికితే అది స్వార్థపూరితమైన బ్రతుకు అవుతుంది. వెళ్ళండి కొండసీమల్లోకి, వెళ్ళండి గ్రామాల్లోకి వెళ్ళి మీకు దేవుడు ఏం మేలు చేశాడో, మిమ్మల్ని దేవుడు ఎలా రక్షించుకున్నాడో, మిమ్మల్ని ఎలా దేవుడు దీవించాడో, ఒకప్పుడు మీ బ్రతుకు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఆ విషయాలు మీరు వెళ్ళి ప్రకటించండి, ప్రచురించండి. రాత్రో చెల్లొచ్చి అన్నయ్య గారు, మా అమ్మ నాన్న మమ్మల్ని అడుక్కొని పెంచారు, డోర్ టు డోర్ వెళ్ళి అడుక్కొని తీసుకొచ్చి పెట్టారు. అలాంటి అడుక్కున్న మమ్మల్ని ఈరోజు దేవుడు, చెల్లికి గవర్నమెంట్ జీతం ఇచ్చాడు, జాబ్ ఇచ్చాడు, నాకేమో నేను కూడా టీచింగ్ చేసుకోవడానికి నాకు కూడా సహాయం చేశాడు. ఈ రోజున అడుక్కునే స్థితి నుంచి మా స్థితిని దేవుడు మార్చాడు. నీ పరిస్థితి మార్చలేదా దేవుడు? నీకు అద్భుతాలు చేయలేదా దేవుడు? నీ జీవితంలో కూడా ఎన్నో కార్యాలు చేసినప్పుడు భార్య భర్తలుగా మీకేం ప్రేరేపణ రావాలంటే, కొంచెం మనం వెళ్దాం, వీధుల్లోకి వెళ్దాం, గ్రామాల్లోకి వెళ్దాం, కొండసీమల్లోకి వెళ్దాం. వెళ్ళి వాళ్ళ మధ్య మనం ఏం చేద్దాం? సువార్తని ప్రకటిద్దాం. ఇందాక చెప్పిన మేనక, అలాగే బ్రదర్ రమేషేనా, వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మా ఆయనకి దేవుడు అంటే పిచ్చి ఉండేది, దేవుడు సేవ అంటే ఇష్టం ఉండేది, దేవుని కొరకు ఆయన ఎంతో చేయాలనుకునేవాడని. అలా అనుకుంటున్నటువంటి భర్తకి భార్య కూడా అలాంటి మనసే కలిగి ఉంటే ఎక్కడికి వెళ్తారు? వెళ్ళగలుగుతారు. దేవుడు ఎక్కడ నడిపిస్తే అక్కడికి వెళ్ళగలుగుతారు. భర్తకి అలాంటి తాత్పర్యం ఉండాలి, భార్యకి అలా ఉండాలి. ఏమో ప్రియుడికి అంత ఇక్కడ కనబట్టలేనట్టుగా మనకు అనిపిస్తుంది. అందుకే ప్రియుడితో ఏమంటుందంటే ఆవిడ, నా ప్రియుడా లెమ్ము రమ్ము, మనం పల్లెలకు పోదాం, గ్రామసీమలకి నివసిద్దాము అని చెప్పి. భార్య భర్తలుగా మిమ్మల్ని దేవుడు దీవించింది, మీ కుటుంబాలను ఆశీర్వదించింది. మీరు ఎక్కడికి వెళ్ళి పని చేయాలని? పల్లె సీమలకు వెళ్ళి పని చేయాలని. ఒకవేళ మీరు వ్యాపారం చేసుకుంటున్నారో, ఉద్యోగాలు చేసుకుంటున్నారో, వ్యవసాయాలు చేసుకుంటున్నారో, మీ స్థితి ఏంటో నాకు పూర్తిగా తెలియదు. ఒక భార్యగా నీ భర్తకి చెప్పాలి, ఏమండి ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాము అంటే అది దేవుని కృప. అందుకు దేవుని కృపను పొందుకున్న మనం కూడా ఏదో రకమైన పరిచర్యలో వాడబడాలి అని చెప్పి భర్త భార్యని ఒకళ్ళు ఏం చేసుకోవాలి? ప్రోత్సహించుకోవాలి, రేపుకోవాలి. ఈ సొలొమతి తన ప్రియుడిని ఏమని లేపుతుంది? రమ్మంటుంది, లెమ్ము రమ్ము, మనం వెళ్దాం, మనం వెళ్ళి పని జరిగిద్దాం. ఈ రోజున ఆ భారం సంఘాలకు ఉండాలి. ఒక ఇలస్ట్రేషన్ చెప్పి నేను ముగిస్తాను. ఇప్పటికీ జహీరాబాద్ అని హైదరాబాద్ దగ్గర ఒక ప్రాంతం ఉంది. జహీరాబాద్లో ఒక మెథడిస్ట్ చర్చ్ ఉంది. ఆ చర్చ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కట్టిన చర్చ్ అది.
అప్పుడు వాళ్ళ కాలంలోనే మిషనరీలు ఒక భార్య భర్తలు ఆ ప్రాంతానికి వచ్చారు. వచ్చి వాళ్ళు టీచింగ్ చేసేవారు, పిల్లలకి టీచర్గా ఉండేవారు. చర్చ్ ఒక పక్క ఉంటుంది, పిల్లలకి స్కూల్ ఒక పక్క, హాస్టల్ ఒక పక్క ఉంటుంది. ఆ టైంలో ఆ భార్య భర్తలు ఇద్దరు పనిచేసేవారు. ఎక్కడి నుంచి అంటే ఇంగ్లాండ్ నుంచి వచ్చి మన హైదరాబాద్ ప్రాంతంలో వాళ్ళు వచ్చి పనిచేసేవారు. పనిచేస్తున్నప్పుడు ఆ భార్య భర్తలు ఇద్దరు చాలా కమిటెడ్గా పనిచేస్తున్న టైంలో ఏం జరిగిందంటే, ఆ పిల్లలందరూ మధ్యాహ్నం భోజనానికి వచ్చారు. భోజనానికి రాగానే భోజనం తింటుంటే ఈలోగా గాలి ఇసుకొచ్చి ఏం చేసిందంటే తిన్న ప్లేట్లో పడిపోతే ఆ టీచర్ గారు ఆ భార్య చూసి వెంటనే చలించిపోయి తన భర్తతో అంది, పిల్లలు చూడండి అన్నం కాదు మట్టి తింటున్నారు, ఈ పరిస్థితి మారాలి. వీళ్ళందరూ ఒక దగ్గర షెల్టర్ వేసినటువంటి ఒక ఆడిటోరియంలో, షెల్టర్ వేసినటువంటి ఒక హాల్లో వాళ్ళు భోజనాలు తినేటట్లుగా ఏర్పాటు చేయాలని చెప్పి వెళ్ళి ప్రిన్సిపల్ అడిగింది. పిల్లలకి మధ్యాహ్నం కానీ ఏదైనా వచ్చినప్పుడు బయట గాల్లో దూల్లో భోజనం చేస్తున్నారు, అది మంచిది కాదు వాళ్ళ ఆరోగ్యాలకి, మీరు ఏదన్నా చేస్తే బాగుంటుందంటే వాళ్ళు అన్నారు, నిధులు ఎక్కడున్నాయమ్మా, మా దగ్గర ఉన్న దాంతో మేము వాళ్ళని నడిపిస్తున్నాం, ఇప్పటికేమి మేము కట్టలేమని చెప్పింది. చెప్పగానే తన భర్తతో అంది, ఏమండి ఈ పని చేయడానికి మనకి బతకడానికి కొంత ఇస్తారు కదా, ఆ ఇచ్చిన దాంట్లో మనం ఖర్చులు తగ్గించుకుందాం, మనం ఖర్చు పెట్టిన దానికన్నా చాలా తక్కువ ఖర్చు పెట్టి మిగిలిన డబ్బుతో వీళ్ళకి ఏదన్నా ఒకటి వేద్దామండి ఈ పిల్లలందరికీ అని చెప్తే, అలాగే అని చెప్పి వాళ్ళ అతి కష్టం మీద వాళ్ళు మిషనరీలుగా పనిచేస్తూ వచ్చిన దాంట్లోంచి ఏం చేశారంటే ఒక పునాది వేశారు. పిల్లలు తినడానికి డైనింగ్ హాల్కి పునాది వేసిన తర్వాత వాళ్ళని ఇక్కడ ఉంచలేదు, ఇక వాళ్ళ మిషనరీలు వాళ్ళ ట్రాన్స్ఫర్ చేసి పంపించేశారు. వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంగ్లాండ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ భార్య మనసు ఈ హాస్టల్ మీద, ఈ పిల్లలు తినే డైనింగ్ హాల్ మీద పోలేదు, పునాది వేసి వెళ్ళిపోగానే ఆవిడ తన భర్తతో అన్నది, ఇక్కడ కొంచెం డబ్బులు మనకు వస్తే కనుక అక్కడ ఎలా బతుకుతున్నాం ఇక్కడ అలా బతుకుదాం, ఆ పిల్లలకి మాత్రం ఒక షెల్టర్ వేద్దామన్నారు. ఇద్దరు సేవలో ఉన్న వాళ్ళ జీతగాలు కాదు, వాళ్ళకి డబ్బులు రావు. అనగానే భర్త సరే నీ ఇష్టం ప్రకారంగానే చేద్దాం అని అడుగులు వేసి ముందుకు వెళ్తుంటే ఈలోగా ఆవిడకి బాగోలేదు, ఆరోగ్యం క్షీణించిపోయింది, పునాదుల్లో ఉండిపోయింది. అది ఆరోగ్యం క్షీణించగానే హాస్పిటల్ తీసుకెళ్ళగానే డాక్టర్లు పరీక్ష చేసి ఈవిడ క్యాన్సర్ అటాక్ అయింది, 4th స్టేజ్లో ఉందని చెప్పారు. చెప్పగానే డాక్టర్లు పలానా టెస్ట్ చేయాలని విదేశాల్లో ఎప్పుడు మెడికల్ చాలా ఎక్కువ కాస్ట్. చెప్పగానే ఆవిడంది, ఆగండి మా ఆయన నేను మాట్లాడుకుంటామని చెప్పి వాళ్ళ భర్తతో వెళ్ళన్నది, డాక్టర్ చాలా టెస్టులు రాశాడు కదా, దాని అంతటికి ఎంత డబ్బులు అవుతాయో, నా మీద ప్రేమతో మీరు అన్ని డబ్బులు పెడతారు, ఏది చేసేనా నాకు టెస్టులు చేయించొద్దు, మీరు పిల్లలకి అక్కడ పంపించేయండి, అట్లీస్ట్ గోళ్ళైనా వస్తే అడ్డు తగిలితే వాళ్ళు మట్టిలో తినకుండా ఉంటారని చెప్పగానే ఆయన అన్నాడు, క్యాన్సర్ మామూలు బాధ కాదే, చాలా విపరీతమైన నొప్పి ఉంటుంది, అన్ని నొప్పుల కన్నా క్యాన్సరు విపరీతమైన నొప్పి. ఒక తల్లి డెలివరీ అయ్యేటప్పుడు పెయిన్లు వస్తాయే, దానికి 20 రెట్లు వస్తుంది క్యాన్సర్ ఉన్న మనిషికి, పెయిన్ తట్టుకోలేరు, కేకలు వేసేస్తుంటారు. ఆవిడంది, ఈ టెస్టులన్నీ చేసి మందులు మిగితే ఇంకో 3 నెలలు ఎక్స్ట్రా బతుకుతానేమో, లేకపోతే ముందు 3 నెలలు ముందు చచ్చిపోతానేమో, కానీ నా కళ నా ఆశయం ఆ ప్రాంతాల్లో అక్కడ అది కట్టబడాలని చెప్పి భర్తని చెప్పింది. ఆవిడ భర్త కాదని లేక సరే దాని అంతటికి ఎంత డబ్బు అవుతుందో అంత డబ్బు పంపిస్తానని ఆవిడ కళ్ళు ఎదుటి పంపించగానే ఇక్కడ పనులు మొదలు పెట్టారు. స్లాబ్ లెవెల్ దాకా వచ్చింది. ఆ డబ్బుతో స్లాబ్ లెవెల్ దాకా రాగానే ఈవిడ తన బాధను మర్చిపోవడం కోసం అందరికీ ఉత్తరాలు రాసి చెప్పేది, ఏమనంటే నేను ఏ పనికి వెళ్ళలేను, మంచి కదలలేను, అందుకు నాకు ఎక్కువ నిద్ర రావట్లేదు, చాలా బాధగా ఉంటుంది, అందుకు దేవుడితో ఎక్కువ గడపాలని నాకు ఆశ ఉంది, కనుక మీకు ఏమైనా ప్రార్థన అంశాలు ఉంటే మీ అంశాలన్నీ నాకు రాసియండి, నేను ఆ అంశాలతో దేవుడి మీద నా దృష్టి నిలిపితే ఈ బాధ నేను కాస్త మర్చిపోతాను అని చెప్పి అందరి దగ్గర అంశాలు తీసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే 3 నెలలు ఇంకా గడవక మునిపే బల్లిలాగా అయిపోయింది మనిషి, చాలా సన్నం అయిపోయింది, మందులు వేసుకోవడానికి ఇంకా డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, మందులు కూడా మానేశారు. అప్పుడు చావు స్థితికి వస్తే భర్తతో అడిగిందట, జహీరాబాద్లో ఆ స్థలం ఎంతవరకు వచ్చింది అని. భర్త చెప్పాడు ఇంకా స్లాబ్ అవ్వలేదు అని. అప్పుడు భార్య అన్నది, నేను చచ్చిపోతాను రేపు ఎప్పుడో, అయితే నన్ను పాత పెట్టొద్దు, నా బాడీని మెడికల్ వాళ్ళకి అమ్మండి, వాళ్ళు ఏం చేస్తారంటే నా బాడీని టెస్టులకి వాడుకుంటారు, దాంతో వచ్చే డబ్బుని పంపించి స్లాబ్ వేయండి అని చెప్పి. ఎప్పుడైనా ఇలాంటి స్థలాలు మీరు దర్శించాలి. త్యాగాలతో ప్రాణార్పణం పోయబడిన భార్య భర్తలు చేసిన సేవే ఈరోజు కూడా మన రాష్ట్రంలో దేశంలో
నిలుచుంది. భార్య భర్తలుగా మీ అందరికీ సవాల్ చేయడానికి ఒక మాట నేను చెప్తున్నానంటే, దేవుని సేవ జరగడానికి, దేవుడి ప్రేమ ఇతరులు పంచడానికి నువ్వు ఖర్చు అవుతుంది ఎంత, నువ్వు ఖర్చు చేసింది ఎంత, నువ్వు నష్టపోయేది ఎంత. ఆ భార్య భర్తలు ఆఖరికి తన భార్య శవాన్ని కూడా పాతి పెట్టుకోవడానికి వీలు లేకుండా తన భార్య కోరిక మేరకు దాన్ని మెడికల్కి అమ్మి దాన్ని స్లాబ్ వేయించాడు. వాళ్ళు చచ్చిపోయారు, కానీ వాళ్ళ పరిచర్య ఇప్పటికీ నిలిచిపోయింది. సొలొమతి తన ప్రియుడితో అంటుంది, ఇక్కడెందుకు బతుకుతాం, మనం సేమలకు వెళ్ళిపోదాం, పల్లెటూర్లకు వెళ్ళిపోదాం, అక్కడ మనం చేయవలసిన పరిచర్య చేద్దామని. దేవుడు భార్య భర్తలుగా మిమ్మల్ని కలిపి దీవించి హెచ్చించింది. మేడ మీద మేడ కట్టుకోవడానికో, ఎకరాల వెనకాల ఎకరాలు సంపాదించుకోవడానికో, వ్యాపారాల వెనకాల వ్యాపారాలు చేయడానికో కాదు సుమా, దేవుని ప్రేమను ఇతరులకు పంచడానికి. ఎంతమంది భార్య భర్తలు మా ప్రాణం ఉన్నంతకాలం మాకున్న దాంట్లోంచి దేవుడి సేవకు నిలబడతామని, అలాంటి సేవకు మేము సమర్పించుకుంటామని సమర్పణ కలిగిన భార్య భర్తలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? భర్త అలా వెళ్తాను అంటే భార్యగా చెయ్యండి, దానికంటే మించిన పని లేదు అని ప్రోత్సహించే వాళ్ళు ఎవరు ఉన్నారు? భార్య అలా కృషించిపోతుంటే ఆ టైంలో కూడా ఆవిడ చెప్పిన మాటకి భర్త లోబడుతున్నాడంటే వాళ్ళు ఎంత అండర్స్టాండింగ్తో సేవలో ఉన్నారు, వాళ్ళు ఎంత మనసు కలిపి సేవ చేస్తున్నారు. ఈరోజు భర్తకి ఏదైనా చేయాలన్నా భార్య ఒప్పుకోదు, భార్య ఏదైనా చేయాలన్నా భర్త ఒప్పుకోరు. అలా ఒప్పుకోలేని భార్య భర్తలు ఉన్నంతకాలం సంఘాల్లో పరిచర్య సాగదు. అందుకని భార్య భర్తలైన మీరు మీ పెళ్లి స్వచ్ఛంగా జరగాలి, మీ బిడ్డల పెళ్ళిళ్ళు కూడా దేవుని చిత్తానుసారంగా ఉండాలి, మీ ప్రేమలు పవిత్రంగా ఉండాలి, మీ పానుపు నిష్కలంకంగా ఉండాలి, మీ పరిచర్య త్యాగపూరితంగా ఉండాలి. పట్టణాలకు వెళ్ళి సాధించడం కాదు, పల్లెటూళ్ళకి పోదాం రండి అని చెప్పి తన ప్రియుడిని ప్రేరేపించినట్లుగా మీరు కూడా వారానికి ఒకసారి కొన్ని గృహాలు దర్శిద్దాం, వారానికి ఒకసారి దేవుని సేవకుడి ఇంటికి వెళ్ళి ఆయనకి ఏ కష్టాలు ఉన్నాయో తెలుసుకుందాం. పరిచర్య దృక్పథాలు మన మైండ్లో పెట్టుకొని పరిచర్యను చేద్దామన్న భార్య భర్తలు మీరు ఇక్కడ ఉంటే, అలాంటి భార్య భర్తలు మనస్తత్వం కలిగిన వాళ్ళు కనుక మీరుంటే ఏ ప్రాంతంలో నన్ను సేవ వెలుగుతూనే ఉంటుంది, వెలుగొందుతూనే ఉంటుంది, విస్తరిస్తూనే ఉంటుంది. కానీ ఈరోజు ఏమైపోయిందంటే మనకి ఎవరు బ్రతుకులు ఆలవి, ఎవరు స్వార్థాలు ఆలవి, ప్రాణత్యాగాలు చేసే సమర్పణలు చేసే వాళ్ళు ఎవరు లేరు. పౌలు అంటాడు, నేను ఇప్పుడే మీ నిమిత్తం ప్రాణార్పణముగా పోయబడుతున్నాను, అలా పోయబడ్డానికి నేను ఎంతో ఇష్టం కలిగి ఉన్నాను అన్నాడు. ప్రాణార్పణంగా పోయబడ్డం అంటే నీ సమయం, నీ ధనం, నీ బలం, నీ ఆరోగ్యం దేవుని సేవ కొరకే వాడుకోవాలి, దేవుని సేవ కొరకే వాడబడాలి. జాగ్రత్తగా వినండి, నాది మంచి ఆరోగ్యం కాదు, 1 గంట కంటే ఎక్కువ నిలబడలేను, నాకు స్పాండిలైటిస్ ఉన్నాయి, నా ఎముకలు చాలా నొప్పి వస్తాయి. కొందరికి మెడ స్పాండిలైటిస్ అంటే మెడ నొప్పి వస్తే ఏం పెట్టుకుంటారు, అలా పెట్టుకొని ఉండాలి, ఎటు తిప్పినా అవి పనిచేయవన్నమాట. నాకు కూడా పక్కటెముకల బాధ ఉంది, ఎక్కువ జర్నీలు చేయలేను. అది మాత్రమే కాదు, నాకు ఆర్థరైటిస్ అంటే ప్రతి నరానికి ఎముకెముక్కి కూడా పెయిన్స్ వచ్చేస్తాయి, నొప్పులు వస్తుంటాయి. ఒక మెట్టు మీద కూడా నేను అడుగు వేయలేను, ఎందుకంటే ప్రతిది కూడా అది ప్రాకుతూ ఉంటుంది. డాక్టర్లు ఏమన్నారంటే ప్రతి కీలులో అది పెరిగిపోయింది, దానికి ఇంకేమి చేయలేము, నివారణ అవ్వదని చెప్పేశారు. ఆ నిప్పులు పన్నోళ్ళు కూడా కొంతమంది ఉంటుంటారు. అయితే నాకు నన్నెట్టు నుంచి అరికాల వరకు అది అలా ప్రాకింది ఆల్రెడీ. ఒక పక్క స్పాండిలైటిస్ ఉన్నా, ఒక పక్క హై షుగర్ ఉంటుంది, నాకు ఎప్పుడు కూడా హై షుగర్ ఉన్నా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దేవుని సేవ విషయంలో, దేవుడి మాట విషయంలో రాజీ పడకుండా ప్రాణం ఉన్నంతకాలం చెయ్యాలన్నది నా తాత్పర్యం. ఏ దేవుడైతే ఆయుష్ ఇచ్చాడో, ఆరోగ్యం ఇచ్చాడో, ఆఖరి శ్వాస వరకు ఆయన కొరకు బ్రతకాలన్నదే తపన. ఈరోజు భార్య భర్తలుగా నా ముందున్న మీ అందరికీ చేతులెత్తి జోడించి చెప్పేది ఏంటంటే, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, బతుకున్న టైంలోనే ఆయన కొరకు రోషంగా పనిచేయాలి. ఆయన ఇచ్చిన ఆయుష్ కాలంలోనే ఆయన కొరకు ఆయన పరిచర్య అక్కడ వన్ని తగ్గకుండా రోషంగా చేసుకుంటూ వెళ్ళాలి. అందుకోసమే ఈ కాన్ఫరెన్స్ మీకు పెట్టాడు, ఆ సవాళ్ళని మీకు పెట్టి నేను విడిచిపెడుతున్నాను. ఈరోజు పరిచర్య పట్ల నీ మనస్తత్వం ఏంటో, నీ దృక్పథం ఏంటో నాకు తెలియదు, కానీ భారంతో ఈ విషయాలు మీకు పంచుకున్నాను. దేవుడు అట్టి భారం మీ హృదయాల్లో కూడా కలిగించాలని, అలాంటి కన్నీటితో కూడిన పరిచర్య మీరు కూడా చేయాలని, ఆఖరికి ఆయన కొరకు చచ్చిపోవాల్సి వచ్చినా వెనకబడకుండా రోషంతో ముందుకెళ్ళాలని మిమ్మల్ని ప్రేరేపిస్తూ, ప్రేమిస్తూ, ప్రోత్సహిస్తూ ఈ మాటలు చెప్పి ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. టీచర్గా వచ్చిన ఒక స్త్రీ పిల్లల పరిస్థితి బాగోలేదని, తనకన్నా పిల్లలు కాదు, తన దేశ పిల్లలు కూడా కాదు,
ఆ పిల్లలకు సౌకర్యం జరగాలని, పరిచర్య అందాలని తను పూర్తిగా అమ్మివేసుకుంది ఆ పరిచర్య కోసం. ఈరోజు మీ దైవజనులు ఈ ప్రాంతాల్లో ఇంత ప్రయాసపడుతూ ఉంటుండగా ఏదైనా అమ్ముకున్నావా? ఏదైనా సమర్పించుకున్నావా? నీ బలాన్ని కానీ, సమయాన్ని కానీ, ధనాన్ని కానీ ఆయన కొరకు ఇచ్చుకున్నావా? పరిచర్య చేయడానికి చిన్న నొప్పి వస్తే బాగోలేదని సాకులు చెప్తావా? చిన్నది ఏదైనా కష్టం వస్తే నేను చేయలేనేమో అని వెనకబడుతుంటావా? ఆవిడకి క్యాన్సర్ వచ్చింది, మేము చేయాలనుకున్నాం కానీ ఇలా వచ్చింది, మేమేం చేయగలమని ఆగిపోలేదు ఆవిడ. తన మందులకు అయ్యే ఖర్చు, మందులు వేసుకొని నొప్పులు తగ్గించుకోవడానికి అయ్యే ఖర్చుని పిల్లల పరిచర్య కోసం ఆవిడ విత్తింది. నొప్పి అనుభవిస్తాను కానీ పరిచర్య ఆగకూడదు అని. ఈ రోజున అలాంటి సమర్పణ, అలాంటి దృక్పథం, ప్రియమైన అక్క చెల్లి కుటుంబాలుగా కలుసున్న భార్య భర్తలారా, మిమ్మల్ని చేతులు జోడించి ప్రాధాయపడి అడుగుతున్నాను, ఆ మనసు మీకు కొంతైనా ఉందా? సేవ పట్ల, పరిచర్య పట్ల, జరుగుతున్న పరిచర్యకి నేనేం చేయగలిగాను, నేనే ఖర్చు అయ్యాను, నేనేమి సమర్పించానని ఏ రోజైనా ఆలోచించావా? ఒకవేళ ఇప్పుడైనా ఆలోచిస్తావా? ఒకవేళ అలా ఆలోచిస్తే ధన్యురాలువే, అలా ఆలోచిస్తే ధన్యుడివే, అలా ఆలోచిస్తే క్షేమం పొందిన వ్యక్తివే. కళ్ళు మూద్దామా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవా, ఈ సాయంకాలపు వేళ నన్ను దర్శించావు. నిజమే, నీ పరిచర్య ఎప్పుడో నేను చేయాలి, కానీ ఎందుకో వెనక్కి లాగేస్తున్నాను ప్రభువా. ప్రియుడిని ప్రేరేపిస్తుంది, ప్రియుడా లెమ్ము రమ్ము, మనం గ్రామాల్లోకి వెళ్దాం, గ్రామసీమల్లోకి వెళ్దాం అని చెప్తుంది. నశించిపోయే వాళ్ళు అక్కడ ఉన్నారు, నరకానికి పోతున్న వాళ్ళు అక్కడ ఉన్నారు, దేవుడి ప్రేమ ఎరగక నిత్య నరకానికి ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎవరు ప్రేమిస్తారు? ఎవరు వాళ్ళని రక్షిస్తారు? మనమే వెళ్దాం. మనల్ని దేవుడు కలిపింది, మన మధ్య ప్రేమనిచ్చింది మనం సుఖపడడానికి కాదు, వాళ్ళ కోసం ఖర్చు అవ్వడానికి వెళ్దామని చెప్పి ఆ భార్య భర్తలు, ఆ ప్రియుడు ప్రియురాలు సమర్పించుకున్నట్టుగా దేవుని సేవకుడా, సేవ కొరకు సిద్ధపడుతున్న యవనుడా, దేవుని సేవ కొరకు నిన్ను నీవే అలాగున్న సమర్పణతో సమర్పించుకోగలిగితే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇప్పటికే చాలా వాయిదాలు వేశాను ప్రభువా, నన్ను క్షమించు. 4 గోళ్ళకే అంకితం అయిపోయి ఆగిపోయాను ప్రభువా. నీ పనికి నన్ను ప్రేరేపించు, ప్రోత్సహించు, ఆ భారం నా గుండెల్లో పెట్టు, నన్ను నడిపించని కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దైవజనులు ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో మౌనంగా ఉండొద్దండి. నోరు తెరిచి ఏదో ఒక మాట ద్వారా దేవుడు ఖచ్చితంగా నేను తాకుంటాడు. దేవుని సన్నిధిలో ఒక నిర్ణయం తీసుకుందామా? ఈరోజు సజీవ సాక్ష్యాలు మన కళ్ళ ముందు కనబడుతూ ఉండగా నీవేం చేసావని దేవుడు నిన్ను సూటిగా ప్రశ్నిస్తూ ఉండగా ఇంతవరకు చేయలేకపోయాను, ఇక మీదటైనా నేను చేస్తాను ప్రభు అని ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుందామా? ఒక నిర్ణయం తీసుకుందామా? థ్యాంక్ యూ లార్డ్, మీకు వందనాలు చెల్లిస్తాం. థ్యాంక్ యూ జీసస్, మీకు వందనాలు. ఏమీ లేని దీనస్థితిలోనే వాళ్ళంతా సమర్పణ కలిగి ఉంటే ఈ రోజున దేవుడు మనల్ని ఎంతో దీవించాడు. ఈరోజు ఏది మన సమర్పణ?
ఎప్పటికీ దేవుడు నాకు ఏమి ఇచ్చాడని అడిగేదే కానీ, దేవుడు నాకు ఏం చేశాడనే ప్రశ్నే కానీ, దేవా నీకోసం నేనేం చేశాను ప్రభువా, ఒక్కరోజైనా ప్రశ్న వేసుకున్నామా? పాటలు పాడుతున్నాం, ఏం చేశానయ్యా నీకోసం, పదాలు పలికేస్తున్నాం, కానీ దాని వెనుకున్న అర్థాన్ని ఎప్పుడైనా ఆలోచించామా? నిజంగా అన్వయించుకుంటూ ఒక్కసారి ఆ మాటల్లో ఉన్న అర్థాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పాడితే ఈరోజు మనం కూడా అటువంటి ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తులంగా ఉండగలం. థ్యాంక్ యూ లార్డ్, మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ప్రార్థన చేద్దాం. ఎక్కడో సుదూర ప్రాంతంలో ఆ మిషనరీలైన దంపతుల యొక్క జీవితం ఎంత సవాల్ చేస్తా ఉందో, అలాగే నిన్నటి నుంచి మన ముందు మాట్లాడుతున్న సేవకుడి యొక్క జీవితం కూడా వాళ్ళంతే సవాల్ చేస్తూ ఉంది. దేవుని సేవకులు గత 2 సంవత్సరాలుగా మన మధ్యలోకి రావాలని వాళ్ళు ఎంతో ఆశపడ్డారు. వారు రాలేకపోవడానికి వారు చెప్పిన కారణం, గత సంవత్సరం వారిని చేతుల మీద ఎత్తి మోసుకొని ఇంటికి తీసుకొని వచ్చినటువంటి వైనం దేవుడు మహాకృప చూపించారు. ఈరోజు అట్టి సేవకుల జీవితాలు మనల్ని సవాల్ విసురుతూ ఉండగా ప్రభు సన్నిధిలో రోషంతో చిన్న తీర్మానం తీసుకుందామా? నీ కొరకు చేయవలసిందంత చేయలేకపోతున్నాను ప్రభు, నీ దర్శనంలో నుంచి పక్కకి వెళ్ళిపోతున్నా ప్రభు, నీ చిత్తంలో నుంచి తొలగిపోతున్నావు నాయన. ప్రభా మమ్మల్ని సరి చేయడానికి ఈ 3 దినాలు మాకు దీవెనకరంగా చేయండి అని మౌనంగా ఉండొద్దమ్మా అయ్యా. వివాహ విషయాల్లో మన పిల్లల కొరకు తీర్మానం దైవ చిత్తానుసారంగా జరగాలని, అలాగే పవిత్రమైన జీవితం కొరకు, అలాగే ప్రేమ కలిగి జీవించడం కోసం, పరిచర్య కొరకైనటువంటి ఇటువంటి సవాలుకరమైనటువంటి జీవితాలు జీవించడం కోసం ప్రభు మనల్ని నడిపించాలని ప్రార్థన చేసుకుందాం. చిన్న తీర్మానం తీసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన తండ్రి నీకు స్తోత్రాలు. ఈరోజు మీరు మాట్లాడిన మాటలు బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను, నిండు హృదయంతో నేను ఆరాధిస్తూ ఉన్నాను అయ్యా. ఈరోజు ఈ యొక్క కాన్ఫరెన్స్లో దేవా మీరు మమ్మల్ని సవాల్ చేశారు, మీకు స్తోత్రం. నిజమే ప్రభా, ఎంతోమంది త్యాగమూర్తుల యొక్క త్యాగం మీద ఇంకా ప్రభా ఇదిగో తండ్రి వారి సమాధుల పునాదుల మీద ప్రభా క్రైస్తవ్యం నిలిచి ఉంది. ఈ రోజునట్టు పరిచర్య ఎక్కడ కనబడటం లేదు. మళ్ళీ అటువంటి ఉద్యమాన్ని మీరు తీసుకురావాలని ప్రార్థన చేస్తా ఉన్నాం. దాని కొరకు ప్రభా ఇదిగో నిన్ను తెలుసుకున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా నీ కొరకు మండించమని కోరుతా ఉన్నా. కృప చూపించండి. మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. మీరే సహాయం చేసి నడిపించమని మీ నామానికి మహిమ చెల్లిస్తూ అయ్యా ఇదిగో ఈ రోజున తండ్రి వివాహ విషయాల్లో కానీ దేవా ఇదిగో కుటుంబ జీవితాల్లో కానీ కంప్లీట్గా నీ యొక్క చిత్తాన్ని మేము చేయగలిగేటట్లుగా సహాయం చేయండి. మీ కృప కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను అయ్యా. మీకు వందనాలు. మరోసారి దేవా ఈ శ్రేష్టమైన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఇదిగో తండ్రి ఈ కొడుకులో పాలు పొందిన నీ బిడ్డలందరినీ దీవించండి. ప్రతి కుటుంబం ప్రభువా
అయినా నీ కొరకు లోతైన సమర్పణలోనికి రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ కొరకు దేవా సాక్షార్థమైన జీవితాలు కలిగి జీవించడానికి వారు సిద్ధపడి కుటుంబాలను సిద్ధపరచడానికి నీ గొప్ప కృప మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మీరు సహాయం చేసి నడిపించండి దేవా. ఇదిగో తండ్రి మిశ్రడి దంపతుల వలె దేవా మా ముందు ఇంతవరకు నాయనా మీరు నిలవబెట్టిన సేవకుల వలె వారి జీవితాలు చూసినప్పుడు మేము హెచ్చరించబడుతూ ఉన్నాం కనుక ప్రభా నీ కొరకు మరింత లోతైన సమర్పణ కలిగి దేవా ముందుకు సాగగలిగిన కృప మీరు మాకు దయచేయమని మీ నామానికి మహిమ చెల్లిస్తూ ప్రభా ఇదిగో తండ్రి నీ కొరకు పరిచయ మనస్సు కలిగినటువంటి వారిని, పరిచర్య చేయడానికి మనస్సు కలిగిన వారిని ఈ స్థలంలో నుంచి మీరు లేపమని ప్రార్థన చేస్తూ మీ గొప్ప కార్యాలు జరిగించండి నాయన. మీకు వందనాలు. అలాగే నాయనా నీ సేవకుల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం దేవా. వారిని సంపూర్ణంగా స్వస్థపరచండి, పరిపూర్ణమైన ఆరోగ్యం వారికి మీరు దయచేయండి. మీ కనికరం చేత వారిని మీరు నింపి నడిపించండి. ఇంకొన ప్రభా బహుజనులకు దీవెనకరంగా వారి ఆరోగ్యాన్ని దేవా ఇదిగో సరిచేసి నాయనా ఇదిగో ప్రభా ఇంకొన వారిని బలపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. కృప కొరకు వేడుకుంటున్న విషయాలు కార్యం చేయమని ఇదిగో రాత్రికాలంలో కూడా జరగబోతున్నటువంటి దేవా కూడికలో కూడా మీరు నడిపించమని మీరు పొందమని నీ పిల్లలు ఎవ్వరూ కూడా విసిగిపోకుండా మరి దేవాని సన్నిధిలో గడపడానికి మళ్ళీ సమకూర్చి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.